ఏమున్నది వీళ్ళని కోసి రక్తం చల్లితే పంటల మీద అదే పండుతుంది. ఎందుకంటే వీళ్ళ బలుపు కొవ్వు పంటలకు సరిపోద్ది. కరువు వచ్చింది, అందుకే 6 తడి పంటలు వేయండి అని చెప్పి 6 నెలల నుంచి మొత్తుకుంటున్నాం. దానికి తప్పులు పట్టిరు. నీళ్లకు ఆధారపడి నీళ్లను అధికంగా వాడే పంటల్ని వేయకండి అని ఎన్ని రోజుల నుంచి చెప్తున్నాం మేము. మీరు లేరా? ముందు నుంచి మేము రైతులకు సూచన చేస్తూనే ఉన్నాము. ఇప్పుడు కూడా మా సూచన ఒకటే, 6 తడి పంటలు. కడుపుల మంట, పేదోళ్ళు, లేనోళ్ళు, సామాన్యులు చదువుకుంటామంటే కడుపుల మంట ఈ కాంగ్రెస్ కు. రేవంత్ రెడ్డి చెప్తున్నాం ఈ వేదిక ద్వారా, ఇందూరు రణబేరి అంటే నీకు మూడిందని రాసి పెట్టుకో. అట్లా ఇట్లాంటి గడ్డ కాదు బిడ్డ, నిన్ను కామారెడ్డిలో ఓడగొట్టిన గడ్డ ఇది. ఈ గడ్డను ఏంటి చెప్తున్నాం రేవంత్ రెడ్డి? ఎక్కడికి పోవాలి బిడ్డలు? సుమారు 12 లక్షల కోట్ల బడ్జెట్ ఎటువైంది, 4 లక్షల కోట్ల అప్పటివైంది. ఈ బిడ్డలకు చెందిన భూములు అమ్ముతున్నారు కదా, గంటకొక్క ఎకరం. ఆ భూముల పైసలు ఎటువైనా చెప్పారా ఈ వేదిక ద్వారా? ఎవరి సొమ్ము ఎందుకు తింటున్నారు? ఎవరి భూమి ఎందుకు అమ్ముతున్నారు? ఈ భవిష్యత్తు ఈ బిడ్డల భూమి. హైదరాబాద్ ఉన్న భూమి వాళ్ళది, నిజామాబాద్ ఉన్న భూమి వాళ్ళది, తెలంగాణ వాళ్ళది. మీరెవరు 5 సంవత్సరాల నుండి పోయేటోళ్ళు? మీరు ఏమని చెప్పారు ఎన్నికల ముందు? విద్య, వైద్యం, ఉపాధి. ఏం కమిషన్ ఇయ్యలేనా? ఇన్ని లక్షల కోట్లలో 10,000 కోట్లు ఎందుకు దొరకలేదు ఈ బిడ్డలకు? ఇలా తాతలు ముఖ్యమంత్రి కాదన్నా, ఫుట్బాల్ మ్యాచ్ ఆడాలని మనమడుతోని. నీ మనవారి గురించి ఈరోజు 20,000 కోట్లు పెట్టి స్టేడియం కడతారు రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడేందుకు. మరి ఈ బిడ్డల తాతలు ఏం కావాలా? ఈ బిడ్డల తల్లిదండ్రులు ఏం కావాలా? ఈ బిడ్డలు తెలంగాణ భారత నిర్మాతలు కూడా ఈ బిడ్డలు. వీళ్ళు కాబోయే ముఖ్యమంత్రులు, మంత్రులు, ఐఏఎస్ ఆఫీసర్లు. పేదవాడు చదవద్దు, మధ్య తరగతి వాడు చదవద్దు. ఇది మీ కాంగ్రెస్ కుటిల నీతి. ఉద్యోగాలు అడిగితే ఇదొక సమస్య. ఉద్యోగాలు అడిగితే ఎండ్రిని తాగమంటారా? ఎండ్రిని తాగమంటారా మీరు? అన్నారా మీరు? కన్నరాయి బిడ్డాలని, పెద్దరాయి బిడ్డాలని బాయిల దిగుసాగమంటారా మీరు? నువ్వు రాజు అయితే రాజు అయినట్టు, రాజ్యం వెళ్తే రాజ్యం వెళ్ళినట్టు. కానీ ఇది ప్రజాస్వామ్యం, ఇది ప్రజల రాజ్యం, ఇది భవిష్యత్తు విద్యార్థుల రాజ్యం. ఇది వ్యవసాయంకు నీళ్లు అడుగుతారేమో రక్తం బారిస్తారా? ఎవరి రక్తం బారిస్తారా చెప్పుర్రా ఈ వేదిక ద్వారా? కొవ్వు రక్తం రాబోయే రోజులలో తీసేసేస్తున్నది ఒక్కొక్కరిది, కాంగ్రెస్ వాడిది. ఈ తెలంగాణ రైతాంగం ఎదురు చూస్తున్నది. రక్తం ఎవరిని తీయాలా, కొవ్వు ఎవరు తీయాలా? కొవ్వు రక్తం తీసి ప్రజాస్వామ్యంలో ఎట్లా గుణపాఠం చెప్పాలి అట్లా గుణపాఠం చెప్తాం. ఏం తలకెక్కిందా రేవంత్ రెడ్డి అహంకారం? ఉంటే 2 ఎద్దులు ఉంటాం. కాబోయే సీతారామయ్య తెలంగాణలో పోయేటప్పుడు ఈ బిడ్డల ఉసురు పోసుకుని ఎందుకు పోతాం? ఒకడు హాల్ టికెట్ ఇయ్యాడు, రోజుకు 10 ఫోన్లు మేం చేయాలా? కాలేజీ వాడు సీడీ అదేమంటారు డాక్యుమెంట్స్ ఇవ్వడు, సర్టిఫికెట్స్ ఇవ్వడు. పిల్లలు పై చదువులకు పోలేరు, పిల్లలు ఉద్యోగాలకు పోలేరు. ఎవరిస్తారో చెప్పండి, కాంగ్రెస్ నాయకులు ఎవరిస్తారో చెప్పండి. మీ బిడ్డలు అమెరికాలో చదువుకోవాలా? మీ బిడ్డలు హైదరాబాద్ లో పెద్ద పెద్ద వ్యాపారులు ఉండాలి. ఏమడుగుతున్నారు? తులం బంగారం అడుగుతున్నారు. తులం బంగారం అంటున్నారు. మూసి ఎవరి గురించి మూసి? 1,00,000 కోట్లు. ప్రియాంక వాద్రా, రాహుల్ గాంధీ కాఫీలు తాగుతుందిక? గాంధీ సరోవర్ 5,000 కోట్లు కట్టి పొద్దుగల గట్టి బిడ్డలకు ఫీజు. విద్య లేని రోజు జాతి ఉండదు, జాతి లేని రోజు దేశం ఉండదు. ఈ బిడ్డల భవిష్యత్తే ఇది బంగారు భవిష్యత్తు. ఈ బిడ్డల భవిష్యత్తే భారతదేశ భవిష్యత్తు. కాబట్టి చెప్తున్నా, రాంగని ఎందుకు ఇచ్చారు కాంట్రాక్టర్లకు బిల్లు?
అంటే కమిషన్లు కొడతాను 20%, 30% ఈ బిడ్డలకు ఫీజు ఇస్తే కమిషన్లు ఇయ్యారనా? బరాబర్ చెప్తున్నాం తమ్ముంటే, మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం. దేశంలో 18 కోట్ల మంది ఉన్నాం. మనిషికి 100 రూపాయలు వేసుకొని మీకు 30%, 40% మేము ఇస్తాం లంచాలు, కానీ బిడ్డలకు ఫీజులు ఇవ్వండి. మేము ఇస్తాం. బట్టి విక్రమార్క వెళ్తున్నాను ఫైనాన్స్ మంత్రికి. ఎంత పర్సెంట్ కావాలో చెప్పు బట్టి విక్రమార్క గారు, ఎంత పర్సెంట్ కావాలో ముఖ్యమంత్రి గారు. నీకు కావాలా, నీ అన్న తిరుపతి రెడ్డి కావాలా, నీ తమ్ముడు కోటల రెడ్డి కావాలా? ప్రతి ఒక్కరికి కమిషన్, ఒక్కొక్కరు రండి, ఒక్కొక్కరికి పర్సెంట్ రాసిస్తాం. కానీ ఈ బిడ్డలకు ఫీజులు ఇవ్వండి. ఈ బిడ్డలు మధ్యతరగతి బిడ్డలు, ఆస్తులు లేని బిడ్డలు, బంగారు లేని బిడ్డలు, బంగారు లేని బిడ్డలు, ఆస్తులు లేని బిడ్డలు, వీళ్ళకున్న వల్ల ఆత్మాభిమానం ఒక్కటే. ఈ ఆత్మాభిమానాన్ని మేలుకొల్పిన రోజు బిడ్డ ఒక్కడి గద్దెలు కూడా మిగిలి తెలంగాణలో అపరిచితులు అయిపోయినావు రేవంత్ రెడ్డి, అపరిచితులు అయిపోయినావు. అవినీతి అవినీతి. నలుగురు అన్నదమ్ములని, ఒకరు ఈస్ట్, ఒకరు వెస్ట్, ఒకరు సౌత్, నలుగురి 4 భాగాలు చేసి రాష్ట్రాన్ని పంచుతున్నావు. ఒక్కొక్కరు మంత్రి, 1000 కోట్ల అవినీతి, 1000 కోట్ల అవినీతి. చెప్తున్నా మీ వేదిక ద్వారా, ఇది నిజామాబాద్ లో ముట్టింది. నిజామాబాద్ లో ముట్టించిండు ధర్మపురి అరవింద్ గారు. ఇది 33 జిల్లాలను చుట్టుకుంటూ రాసి పెట్టుకోండి. కాంగ్రెస్ చెప్తున్నా. పెంచండి ముఖ్యమంత్రి, పెంచండి ముఖ్యమంత్రి, రండి పెంచండి ముఖ్యమంత్రి, పెంచండి ముఖ్యమంత్రి. ఈ బిడ్డలకు పిలిచిందాక మీ బిడ్డలు లేరా? బీసీ బిడ్డలు లేరా? ఎస్సీ బిడ్డలు లేరా? మీకు మంత్రి పదవులు కావాలా? దోసుకున్న దాంట్లో దాచుకుంటందుకు లాకర్లు లేదు. ఇది చెప్తున్నా ఈ సాక్షిగా, మీడియా సాక్షిగా, ఈ వేదిక సాక్షిగా. బంగారు తెలంగాణ అన్నాడు ఒక్కడు, ఇప్పుడు వజ్రాల తెలంగాణ అన్నాడు ఒక్కడు. మీతో కాలేదురా. ఏసీబీ డిపార్ట్మెంట్ అనేది తెలంగాణలో ఏసీబీ. ఏ అధికారి కిలో కొద్ది బంగారం, కిలో కొద్ది బంగారం ఇది మీరు చేసే అవినీతి పాలన. ఈ బిడ్డలకు మంచండి ఆ బంగారాన్ని. ఏదైతే 100 కోట్ల బంగారు బిస్కెట్లు దొరుకుతున్నాయో అవినీతి అధికారుల ఇళ్లలో ఆ బిడ్డలకు ఫీజు కట్టండి ఆ బంగారు బిస్కెట్లతో. కాబట్టి చెప్తున్నా రేవంత్ రెడ్డి, ఇంకా చాలా మాట్లాడుతున్నది సంగతి తర్వాత చూసేది ఉన్నది. అవన్నీ సమస్య తర్వాత చెప్తా. కులం ఇస్తావా, 3 తులాలు ఇస్తావా? అమ్మ మీకు కూడా చెప్తున్నా, ఆ కాంగ్రెస్ చుట్టాలు షోరూమ్లు ఆడుంటాడు. ఆ స్కూటీలు కొనవండి, ఆ స్కూటీ కొనవండి. ప్రియాంక గాంధీ వచ్చే వరకు స్కూటీలు షోరూమ్ కొనండి. స్కూటీలు ఇస్తున్నా వేడ ఓరు కాంగ్రెస్ షోరూమ్ ఆడగనమాట. రాకేష్ అన్న చెప్పిండు, ప్రియాంక గాంధీ చెప్పింది, తీసుకోవాలి. మేమున్నాం. విద్యా రంగం డి శ్రీనివాస్ లాంటి ఎల్ఎల్బీలు చేసి ఉన్నత విద్యని సంపాదించుకున్న వాళ్ళ చేతిలో ఎడ్యుకేషన్ మినిస్ట్రీ కూడా ఉంటుండే. ఇప్పుడు ఎడ్యుకేషన్ లేని ఎడ్యుకేషన్ మంత్రి మీ ముఖ్యమంత్రి. మీరు కాలేజీలో అందరు కాలేజీలో కదవా? ఈ పొట్టోడు ఏమంటాడు, స్కూల్లో ఏబిసిడి నేర్చుకోకపోతే కాలేజీల్లో నేర్పియరా? మీకు ఏబిసిడి నేర్పుతాడా మీ టీచర్, మీ లెక్చరర్ నేర్పుతాడా? మళ్ళా వాపస్ ప్రైమరీకి పంపుతాడు. మళ్ళా నువ్వు పుట్టోడా మీ గురువు గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు, ఆయన బ్రహ్మాండంగానే చేసుకుంటాడు అడ్మినిస్ట్రేషన్. ఆయన 20 ఏళ్ళు ముఖ్యమంత్రి ఆయన జీవిత కాలంలో. ఆయన దగ్గరకు పోయి ఏబిసిడీలు నేర్చుకొని రాయి. ఆయన ఎందుకు నేర్పలేదు ఆయననే అడగాలి. ఇక సోషల్ వెల్ఫేర్ మంత్రి గారు అడ్లూరి లక్ష్మణ్ గారు, మైనారిటీ వెల్ఫేర్ మంత్రి గారు అజరుద్దీన్ గారు, బీసీ వెల్ఫేర్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, ఇక విద్యాశాఖ మంత్రి ఓళ్ళు తెలుసా? అనమూల రేవంత్ రెడ్డి గారు. విద్య లేని మనిషి విద్యా మంత్రి మనకి. ఇది 4 మంత్రులు, 3 మంత్రులు, ఒక చీఫ్ మినిస్టర్. రాష్ట్రంలో పిల్లలు, విద్యార్థులు అందరూ కూడా అల్లాడుతుంటే ఫుట్బాల్ ఆడుతా ఉన్నాడు. మనవడికి పూరీలు చేసి పెడతా ఉన్నాడు. మళ్ళా దానికి కోట్ల రూపాయలు పెట్టి ప్రమోషన్ చేసుకుంటా ఉన్నాడు. హౌలే నీ మనవడికి పూరీలు ఎవరన్నా చేస్తారా?
ఓ 15-20 వేలు ఇచ్చి వంట మనిషిని పెట్టుకుని చేయమను, నువ్వు వచ్చి పరిపాలన చేయరా బేవకూఫ్. ఆ పూరి చేస్తారు కదా, దాన్ని ఏమంటారమ్మా ఇట్లా లాట్నా పూరి రొట్టెలు చేస్తారు చూడు, లాట్నా అట. ఆ లాట్నా అంత ఉంటాడు ముఖ్యమంత్రి. ఈయనకి ఫీ రీయింబర్స్మెంట్, పరిపాలన, దీని మీద చిత్తశుద్ధి శూన్యం. ఎందుకంటే నేను నీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, కాలేజీల యాజమాన్యాలు ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చినాయి. ఫీ రీయింబర్స్మెంట్ 12,000 కోట్లు ఇస్తామని అన్నారంట. 12,000 కోట్లు బకాయిలు చెల్లిస్తే 40% కమిషన్ అడిగిందంట ముఖ్యమంత్రి రేవంత్. ఇచ్చేదయ్యా, ఏం చేస్తాం మరి ఇది? ఎందుకంటే ఈ ఫీ రీయింబర్స్మెంట్ రాకపోతే ఈ తరం ఒక మొత్తం జనరేషన్ కొలాప్స్ అవుతుంది. నిచ్చెన ఎక్కి పై దాకా పోయి నిచ్చెన కూలిపోయినట్టు అవుతుంది. మొత్తం జనరేషన్ జెన్జీ మొత్తం కథం అవుతుంది. ఏం చేస్తాము? ఈయన ప్రోగ్రాం పెట్టిండు, ఈ నుంచి స్టార్ట్ ఇందూరు డబ్బ పెట్టిండు కదా, ఈ ప్రోగ్రాం కాగానే అందరు 40% మనలో వేసేయండి. ఈయన ఇచ్చేది కూడా మళ్ళా పూర్తి రీయింబర్స్మెంట్ కాదు. ఎంసెట్ లా 10,000 ర్యాంకు లోపలికి వస్తేనే పూర్తి రీయింబర్స్మెంట్, లేకపోతే 35,000. అది కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఈయనకి. ఈయన మేనిఫెస్టో ఏదే. ఈ ఫీ రీయింబర్స్మెంట్ కోసం భారతీయ జనతా పార్టీయే కాదు, యువజన సంఘాలు, ప్రగతిశీల సంఘాలు, ప్రజా సంఘాలు, ప్రజలు, మేధావులు అందరూ కూడా కలిసి కట్టుగా కోట్లాడాల్సిన సమయం ఇది. లేకపోతే మొత్తం ఒక తరం మొత్తం నాశనం అయ్యే సమయం ఆసన్నమైంది. ఈ ముఖ్యమంత్రికి సిగ్గుండాలే, ఈయన నాయకుడు రాహుల్ గాంధీకి సిగ్గుండాలే. ఇద్దరు కలిసి అశోక్ నగర్ లా, హైదరాబాద్ లా సిటీ సెంటర్ లైబ్రరీ దాకా పోయి అందరినీ రెచ్చగొట్టి యావత్ తెలంగాణ యువత కాంగ్రెస్ ఎంబడ ఉంటే కేసీఆర్ ని గద్దెదించగలిగింది కాంగ్రెస్ పార్టీ. అప్పుడు వాడుకొని ఇప్పుడు ఇడిసేస్తావారా పొట్టోడా? ఏమంటాడు పొట్టోడు, పెన్నంత ఉండడు, ఒక్క పెన్ స్ట్రోక్ తోడేట ఫీ రీయింబర్స్మెంట్ డ్యూస్ క్లియర్ చేస్తాం, ఇన్కమ్ స్లాబ్ పెంచుతాం, జాబ్ క్యాలెండర్లు వేస్తాం. ఒకటే పెన్ స్ట్రోక్ తోటి చేస్తా అన్నాడు. ఇక ఇందూరు గడ్డ మీద ఎందుకు మొదలైంది ఇది? చరిత్రలో 2004లో డి శ్రీనివాస్ గారు ఈ ఐడియా రాజశేఖర రెడ్డి గారు తీసుకుపోయారు. ఇందులో భాగం ఆనాడు పి ఉపేంద్ర గారు, సీనియర్ నాయకులు కాంగ్రెస్, ఆనంద భాస్కర్ గారు, ఒక పద్మశాలి బిడ్డ ఎక్స్ఎంపీ డాక్టర్ శ్రీనాథ్ గారు, ఆర్మూర్ బిడ్డ పద్మశాలి బిడ్డ, వీళ్ళందరూ ఒక రూపకల్పన చేసి రాజశేఖర్ రెడ్డి గారికి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అయిన అగ్రవర్ణాల్లో ఉన్న వాళ్ళందరికీ ఏ రకంగా ఉపయోగపడుతుంది, వందల సంఖ్యలో ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చినాయి. అప్పుడు అవన్నిటికీ ఫీజులు కట్టలేక మూతపడుతున్నాయి. కాలేజీలు నిలబడాలి, అందులోంచి పిల్లలందరూ గ్రాడ్యుయేషన్లు చేసుకోవాలి. కాలేజీలు నిలబడాలంటే స్టూడెంట్స్ కావాలి, స్టూడెంట్స్ భవిష్యత్తు బాగుపడాలంటే ఇంజనీరింగ్ కాలేజీలు కావాలి అని చెప్పి ఆనాడు తీసుకొచ్చిన స్కీమ్ ఇది. రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తెచ్చిన మహానుభావుడు, రైతులకి ఉచిత విద్యుత్ ఇచ్చిన మహానుభావుడు. ఆయన దగ్గరికి వెళ్లి, ఆయన ఆర్థికంగా సాధ్యపడదేమో శ్రీనివాస్, ఇవన్నీ నేను చూసిన బ్యాక్గ్రౌండ్ నుంచి, నాకు ఫీ రీయింబర్స్మెంట్ ప్రోగ్రాం దినేష్ ఇందూరులో చేద్దామనగానే ఇవన్నీ గుర్తుకొచ్చినాయి నాకు. వస్తే ఆనాడు డిఏ సోమయాజులు గారి అని ఆర్థికవేత్త, ఆయన ఎకనామిక్ అడ్వైజర్ గా కూడా ఉండే ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఆయన తోటి స్టడీ చేయించి ఫీ రీయింబర్స్మెంట్ ప్రోగ్రామ్ ని గవర్నమెంట్ తోటి ఇంప్లిమెంట్ చేపించిన
ఘనుడు ధర్మపురి శ్రీనివాస్ గారు. ఇవన్నిటికీ అరవిందేళ్ళు ఆయన నాయనను పొగుడుతున్నాడు. నేను ఎప్పుడు మా నాయన పేరు వాడుకోలే. నేను అందుకని మీడియా అంతా ఉన్నది ఈడ. హిందూ, ఇండియా టుడే, న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్, TV9 బాబు అరవింద్ కెమెరామ్యాన్, TV9 తెలుగు రిపోర్ట్లన్నీ ఉన్నాయి. డీసీ నవాజ్ గారు ఏ రకంగా పనిచేసేది దీనికోసం, ఏ రకంగా రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించేది ఇది. కాబట్టి ఇందూరు గడ్డ ఫీ రీఎంబర్స్మెంట్ యొక్క పునాదులు వేసిన అడ్డా ఇది. కాబట్టి ఇక్కడ నుంచి భారతీయ జనతా పార్టీ బేరీ మోగించడం, ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ రణ బేరీ మ్రోగుతుందన్న ఒక విశ్వాసం మీ అందరి మధ్యలో కల్పించి, తప్పకుండా ఈ పొట్టోన్ని ఆల్రెడీ పొట్టుకున్నాడు, ఎంత ఉంచుతారు వాడిని ఉంచి మీ ఫీ రీఇంబర్స్మెంట్లు కట్టించి మీ అందరినీ కూడా గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటానని మనవి చేస్తూ